మీది ఎక్కడ ఏ ఊరు? బుచ్చి. ఎంత దూరం? ఆ బుచ్చి పక్కనే కదా మంది పంచాడు. అది ఎంత దూరం? ఎంత 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు ఇక్కడికి రావడానికి పోలీసు వాళ్ళు ఏమన్నా అడ్డుపడ్డారు నీకు? అడ్డపడి రానిచ్చారు మమ్మల్ని. యారు రానిచ్చారు? ఏమంటున్నారు పోలీసు? మోసం చెప్పి కదా వచ్చింది అమ్మ. ఏమని చెప్పావు నువ్వు? కారణం ఏం మోసం చేసావు పోలీసు వాళ్ళు నువ్వు? ఏమో ఆ పెళ్లి మా ఊరికి పెళ్లి కోసం పోతున్నాం, కళ్యాణ మండపం అని చెప్పినాం. జగన్ కోసం పెళ్లి చేసావా? చేసాం సార్. ఎందుకు అంత అబద్ధం చెప్పడానికి కారణం? ఎందుకు చెప్పాలి అయితే మాకు ఆయన మీద అభిమానం, మేము చెప్పి వచ్చినాము. ఎందుకని వెళ్ళొద్దు అంటున్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు? ఏమో అది వాళ్ళకి తెలియాలా. అయినా పోలీసు వాళ్ళు రావద్దన్నా కేసు పెడతామన్నా కూడా నువ్వు జగన్ కోసం రావడానికి కారణం ఏంటి? నాకు ఆయన అంటే అభిమానం. నాకు పింఛన్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. దానికోసం పోవాల్సి వచ్చింది. చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు చంద్రబాబు గారు. చంద్రబాబుని తీసి మాకెందుకా? చంద్రబాబుతో పైన మాకు పింఛన్ ఇచ్చేది మా జగన్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఏంటికి నిన్నటి దాకా సినిమాలు వేసుకుంటారు, ఈ మధ్యన వచ్చాడు ఆయన. ఆయనకి ఆలోచన ఒక సీట జనాలు ఇచ్చారండి ఓట్లేసి. జనమే ఇచ్చారు, చేశారు, మోసం చేశారు. ఆవిడ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసావా? ఏది కొత్తగా ఆడున్నాడు అసలు దుమ్ములో కలిడా. అందులో చిరంజీవి వెళ్ళిపోయినాడు, ఎట పోయినాడు, పక్కన పోయినాడు. అవును, అన్నిత కాంతి తమ్ముడు చేసి చూపించాడుగా, డిప్యూటీ సీఎం అయ్యాడుగా. ఎవరా? పవన్ కళ్యాణ్. అయినట్లే మోసం చేసి వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి మోసం చేశారు జగన్ ని. సరే, పవన్ కళ్యాణ్ సినిమా చూసావా? కొత్త సినిమా ఇప్పుడు తీసాడా? మొన్న రిలీజ్ అయింది. నేను చూడలేదు దాన్ని. ఎమ్మెల్యేలు ఆ పార్టీ వాళ్ళందరూ బాగా ప్రచారం చేస్తున్నారే. చేస్తారు, దొంగ ప్రచారం చేస్తారు. మా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా చూడండి, హిందువుల కోసం, హిందూ ధర్మం అంటే వద్దు. ఆయన పవన్ కళ్యాణ్ సినిమా వద్దు, ఏదొద్దు. మా జగనే మాకు. జగనే. సరే, జగన్ చేసిన పనుల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు మీ వాళ్ళ దగ్గర? మాట్లాడుకుంటున్నాం. జగన్ పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి తేడా గమనించారా? గమనించిందా? ఏం ఇచ్చాడు మాకు? చంద్రబాబు ఏమి ఇచ్చాడు? ఆడవాళ్ళకి అడిగి బాగా చెప్తా, ఆడవాళ్ళు చెప్తారు, వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా పోయి. ఎందుకని ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు గారు? ఎందుకని ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు? ఇప్పుడు రేపు చూడు ఇతరాంగులకి 300 మంది తీసేసాడు పెంచిన. రేపు వదిలిపోద్ది. ఫస్ట్ తారీఖు ఎవరికాలకి అయితే వాళ్ళు కట్టేస్తారు, అయిపోయింది వాళ్ళ చాట్ల. ఏమైనా కారణం చేత తీసేశారు? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా వికలాంగులకి? నాకు 12 నెలలకి పంచాయతీలో మున్సిపాలిటీ పని చేస్తే నాకు డబ్బులు ఇలా.